సార్ అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆవిర్భావ దినోత్సవాలు ఈ 10 సంవత్సరాలు తాను పడుతున్న కష్టాలన్నీ చెప్తూ ఎలా ముందుకు వచ్చామో చెప్తూ చివరి మాటలుగా ఒక చెప్పారు. ఏంటంటే ప్రతి గ్రామం నుంచి 100 మంది జన సైనికుల్ని ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళందరినీ తయారు చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా అన్నట్టు మాట్లాడారు. అసలు ఎలా సార్ ఈ వాక్యం? అంటే నేను అంటుంది ఏ రాజకీయ జనసేన, తెలుగుదేశం, బీజేపీ అని కాకుండా ముందుగా పార్టీ పునాదులు బలంగా ఉండాలి. పార్టీ పునాదులు అంటే ఎవరు? కార్యకర్తలే పునాదులు. వాళ్ళు బలంగా ఉండాలి. వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినకూడదు. రేపు పొద్దున్న మన పోరాటంలో కలిసి వచ్చేటువంటి శక్తియుక్తులు వాళ్ళకు కూడా ఉండాలంటే ఎక్కడికెక్కడ వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలి, అన్ని రకాలుగా వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. ఇటువంటి కార్యక్రమం అదే చెప్పాడు ఆయన. ఎందుకంటే దేశంలోని ప్రపంచంలో కూడా మనకు అనేక పరిస్థితులు మారిపోతున్నాయి దీపక్, చాలా వేగంగా మారుతున్నాయి. మనకు సంబంధం లేదు అనుకోకూడదు, అవన్నీ ప్రభావాలు మన మీద పడతాయి. ఈ రోజున ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడతాం కావచ్చు, లేకపోతే త్రిభాషా విధానం గురించి మాట్లాడతాం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సంబంధం లేని విషయాలు ఏం కాదు, మన మీద కూడా ప్రభావం చూపించే అంశాలు. ఆ స్థాయిలో ఆయన ఆలోచిస్తున్నాడు. చాలామంది అంటారు అక్కడికి వచ్చి మన ప్రయాణం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అని మాట్లాడాలి కదా. నిజంగా చెప్పింది మన భవిష్యత్తు ఏంటి అన్నదే. భవిష్యత్తు ఏంటంటే, ఎందుకంటే ఒక రకమైనటువంటి భాషా విద్వేషాలు సృష్టించే కార్యక్రమాల్లో కొన్ని పార్టీలు ఉన్నాయి, వాటి ప్రభావం మనం పడకూడదు. అదే సందర్భంలో కులాల వారీగా, మతాల వారీగా చిచ్చుపెట్టేటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి, వాటి ప్రభావాల్లో మనం పడకూడదు. అందుకని మన భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాం అనేటువంటిది అన్ని రకాల భాషల్లో కూడా చెప్పాడు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడం కూడా వివిధ రాష్ట్రాల జనసైనికులు అందరూ వచ్చారు. ఒక తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ఆ ఫ్లెక్సీలతో కూడా ఆ సభలో ప్రదర్శించారు. ఎంటుందండి, పవన్ కళ్యాణ్ గారు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ పరిమితం చెందినటువంటి నాయకుడు కాదు. ఆయన ప్రభావం తెలంగాణలో ఎలా ఉంటుందో, తమిళనాడులో ఎలా ఉంటుందో, మహారాష్ట్ర ఎలా ఉంటుందో చూసాం కూడా. మహారాష్ట్ర ఎలక్షన్ కూడా చూసాం. అంటే అంటుంది ఎవరో ఎక్కడో పెట్టారు దక్షిణ భారతదేశం మోడీ అని పవన్ కళ్యాణ్. అంటే అంత ప్రభావం చూపించే వ్యక్తి మన నాయకుడిగా ఉన్నాడంటే మన అదృష్టం, మనం ఇంకా సంతోషించాలి. అటువంటి నాయకుడిని అంటే పదే చెప్తారు, మన నాయకుడికి మనం బలం కావాలి, బలహీనత కాకూడదు, భవిష్యత్తు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించగలడు, ఏ విధంగా చేయాలని తెలుసు. పెద్ద వయసు కూడా కాదు, రాజకీయాల్లో ఆయనకి ఏమీ వృద్ధాప్యం ఏమీ వచ్చేలేదు. అంటే ఇంకో 20 సంవత్సరాలు రాజకీయాలు చేసేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఆయన ప్లాన్ చేస్తాడు. గతంలో చెప్పాడు మనకి ఆయన, వ్యూహాలను నాకు వదిలేయండి నేను చూసుకుంటానని, దాని తగ్గట్టు సక్సెస్ రేట్ చేసి చూపించాడు. ఇది కూడా మనకు కనిపిస్తుంది కదా. భవిష్యత్తులో కూడా మనం ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుంచి కూడా ఒక 100 మంది బలమైనటువంటి జన సైనికులు కానీ వీర మహిళలుగా అక్కడ నిలబడితే పార్టీ స్ట్రాంగ్ అవుతాయి. రేపు పొద్దున మనం పవన్ కళ్యాణ్ గారు చేసే ఏ కార్యక్రమాన్ని మనం అండగా నిలబడగలం, ఆయన కూడా ఏదైనా చేయగలడు. అటువంటి ప్రయాణం సాగుతుంది కాబట్టి చాలా ఈ మార్చి అయిపోయిన తర్వాత మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమిటీస్ విషయంలో కావచ్చు అన్నీ కూడా ప్రక్షాళన జరుగుతుంది. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు, కొంతమంది టికెట్లు రాలేదని సైలెంట్గా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనం ప్రక్షాళన చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళకి కొత్త నాయకత్వం ఇవ్వాలి. వాళ్ళకి ఈ కార్యక్రమం, పార్టీ ప్రక్షాళన కార్యక్రమం కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒక నెల 15 రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాం. అయితే సార్, మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అసలు దక్షిణ భారతదేశంలో మత రాజకీయాలు ఏ విధంగా మనకు తెలుసు. అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశంలో కూడా సనాతన ధర్మం గొంతు వినిపించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుగా చేస్తూ వెళ్తా ఉంటారు. మరి దీన్ని మనం ఎలా చూడవచ్చు? అసలు ఏంటి, చాలా మంది అంటే ఇప్పుడు అది కొత్తగా మాట్లాడింది కాదు, కానీ అంటుంది రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడాను ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి ఆలోచిస్తాడు. పలానా మతం గురించి మాట్లాడితే ఆ వర్గానికి సంబంధించిన ఓట్లు నాకు పోతాయని భయం ఉంటుంది. అందుకని ఇష్టం లేకపోయినా కూడా మనసులో పైకి ఇష్టం ప్రదర్శిస్తూ ఉంటారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదే ఏం చెప్తాడో ఉంటాడంటే, మన పుట్టుకతో ఏ ధర్మంతో పాటిస్తున్నామో ఆ ధర్మాన్ని మనం గౌరవించుకుంటానే ఇతర ధర్మాలు కూడా ఏవైతే ఉన్నాయో, ఇతర మతాలు వారు పాటించే ధర్మాలు కావచ్చు, వాటిని కూడా సమానంగా మనం గౌరవించేటువంటి సాంప్రదాయం మనది. అదే సనాతన ధర్మం. సనాతనం అంటే ఏమీ లేదు, నిరంతరం కొనసాగేది, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. దాంట్లో హిందూ ధర్మం ఒక పార్ట్, సనాతన ధర్మం మారదు దినేష్. నేను అంటుంది హిందూ మతంలో ఉన్నట్టు మార్పులు చేసుకుంటాం. ఎందుకంటే గతంలో హిందూ ధర్మంలోని కొన్ని మూఢాచారాలు ఉండి, మితాంత వివాహం కావచ్చు, లేకపోతే బాల్య వివాహాలు కావచ్చు, వరకట్నం కావచ్చు, రకరకాల కొన్ని ఉండి, ఆఖరికి ఏంటంటే సతీ సహగమన లాంటివి కావచ్చు. వీటిలో ఎంతోమంది వాటి మీద పోరాడారు మన సాంఘిక సంస్కర్తలంతా. అది మనం మార్చుకుంటూ వస్తున్నాం. ఈ రోజు లేవు కదా అవి. అంటే హిందూ ధర్మం ఉంది, కానీ ధర్మంలో ఉన్నటువంటి మూఢాచారాలు మనం మార్చుకుంటున్నాం.
అంటే మనం అలాగే గౌరవించుకుంటా ఈ రోజున అదేవిధంగా ఇస్లామిజం కావచ్చు, మనతో పాటు కలిసిపోయిన అన్నదమ్ములా కలిసిపోయినటువంటి క్రిస్టియానిటీ కావచ్చు, పార్సిజం కావచ్చు, జైనిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు, వీళ్ళందరినీ కూడా మన పార్ట్. భారతదేశం అన్ని మతాల, అన్ని సంస్కృతిని, అన్ని కలుపుకునేటువంటి తత్వం ఉన్నట్టుది. అదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ప్రత్యేకించి ఒక మతానికి సంబంధించింది కాదు. అన్ని మతాలను గౌరవిస్తానే తన సాంప్రదాయాలను కొనసాగించేటువంటిది సనాతన ధర్మం. అదే చేస్తున్నాం. కాకపోతే ఏమైపోతుందంటే ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేసినా పర్వాలేదు, కానీ ఇతర ప్రాంతాల వారికి ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగితే మాత్రం ఈ దేశంలో ఏదో మొత్తానికి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, అయితే ఏమంటారు కొన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నాయి అనేటువంటి మాటలు కొంతమంది సూడు మేధావులు ఉంటారు, వాళ్ళు మాట్లాడడం చూశారు. అది కరెక్ట్ కాదు అని మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నాకు ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు, నేను నా మతానికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎలా స్పందిస్తానో ఇతర మతాలకు ఇబ్బంది కలిగినా కూడా అదే రకంగా స్పందిస్తాను అనేటువంటి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ ధైర్యం ఎవరో చేయలేదు. ఇప్పుడు ఈరోజు జరుగుతుంది అదే కదమ్మా. పక్కన ఉన్నటువంటి తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి అతను ఏమంటాడు, వైరస్ లాంటిది లేకపోతేనేమో ఒక వైరస్ లాంటిది, లేకపోతే కొన్ని జబ్బులు పేర్లు చెప్పాడు ఆయన, డెంగ్యూ లాంటిది, సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడి ఎంత ధైర్యంగా మన భారతదేశంలో ఉండి మెజార్టీ ప్రజలు అనుసరించే మార్గాన్ని అంత మాట్లాడేటట్టు ఓట్ బ్యాంక్ రాజకీయాలు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా హిందూ మతం వాళ్ళు లేరా అంటే వాళ్ళ తల్లి గుళ్ళు గోపులో తిరుగుతుంది, వాళ్ళ భార్య గుళ్ళు గోపులో తిరుగుతుంది. అంటే కేవలం ఏంటంటే ఓట్ బ్యాంక్. ఇక్కడ ఎవరైతే అంటే ఉమ్మడిగా అంటే ఐకమత్యంగా ఉండే కొన్ని వర్గాలు ఉమ్మడిగా ఓట్లేస్తాయి కాబట్టి వాటిని పోగొట్టుకోకూడదు. ఈ మెజార్టీ ప్రజల్లో ఐకమత్యం లేదు కాబట్టి వీళ్ళు ఏమన్నా పర్వాలేదు అటువంటి భావనలో ఉన్నాడు కాబట్టి అది కరెక్ట్ కాదనే విధానంతో మాట్లాడారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది అందరూ ముస్లిమ్సే. వారి భార్య క్రిస్టియానిటీ పాటిస్తుంది, వారి భార్య సాంప్రదాయాలు ఆయన గౌరవిస్తాడు, తన సాంప్రదాయాలు ఆ భార్య గౌరవిస్తుంది. అదే సనాతన ధర్మం కదా. ఇప్పుడు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఆ రోజు ఏదో తండ్రి గురించి 2 మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అని. ఏం పనికిమాల కొంచెం కట్టండి పేస్టులు కాదు, చూడాలి. ఆయన ఏం చెప్పాడు, నా తండ్రి ఒకానొక హయాంలో కమ్యూనిస్టు భావజాలంతో ఉండి, అప్పట్లో మీకు చాలామంది మీకు తెలియదేమో, 70sలో కనిపిస్తే కాల్చివేత వచ్చింది కమ్యూనిస్టుల మీద ఎమర్జెన్సీ టైంలో. మా ఫాదర్, మేము కూడా అనుభవించాను, నేను కూడా, నాకు తెలియదు, మా ఫాదర్ కూడా కమ్యూనిస్ట్ లీడర్. కనిపిస్తే కాల్చివేత కొన్ని నెలలు కనిపించేవారు కాదు వీళ్ళు. అటువంటి భావజాలం ఉండేవాడు నా తండ్రి. అప్పుడు ఎంత మూర్ఖంగా అంటే అసలు దేవుడు అంటే లెక్క చేయకుండా దీపారాధనలో కూడా సిగరెట్ వెలిగించుకునేవాడు. మరి అటువంటి వ్యక్తే మా తండ్రి శ్రీరామ్ భక్తుడు అయ్యాడు అని చెప్పేసి అటు వచ్చారు. చిరంజీవి గారు చెప్పారు కదా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పంటే ఈ కట్టండి పేస్టులు చేసి 2 రకాలుగా మాట్లాడాడని చెప్పి మూర్ఖులకి పవన్ కళ్యాణ్ గారు, దాన్ని అదే అంటాను, పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే ఆకాశమంత మనసైనా ఉండాలి, ఆవగించేంత జ్ఞానమైనా ఉండాలి. ఈ 2 లేకపోతే కష్టం. ఏంటంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఎక్కడెక్కడ మాటలు కట్ చేసి ట్రోల్ చేసి మీరు సునకానం పొందుతుంటే పొందుతుండే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పాడో ఈ రోజు అదే మాట్లాడుతున్నారు. దాంట్లో మార్పు ఏం లేదు, కానీ మాట్లాడే విధానంలో మార్పు రావచ్చు, కానీ బేస్ ఇప్పుడు మారలేదు. ఆయన త్రిభాషా విధానంలో కూడా అదే. దీపక్ ఇందాక నేను అడిగా చెప్తున్నాను. తర్వాత మనం మన మాతృభాషని కాపాడుకోవాలి. ఖచ్చితంగా మాతృభాష అంటే తల్లి లాంటి భాష. మన భాషను కాపాడుకుంటేనే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ లేకపోతే చాలా కష్టం. కాబట్టి అది కమ్యూనికేషన్, అది కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ రోజున ఢిల్లీ వెళ్ళి రాజకీయాలు చేయాలంటే హిందీ రాకపోతే ఎంత నష్టపోతాం అన్నదే విభజనల సమయంలో మీరు చూసాం. నేను సమైక్యాంధ్ర ఉద్యమంలో నేను ఉండేవాడిని. ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టాలంటే తెలంగాణ కూడా అయితే హిందీలోనే లేకపోతే ఉర్దూ మిక్సింగ్ చేసి మాట్లాడేసేవాడు. మనకి హిందీ రాదు, అయితే తెలుగు లేకపోతే ఇంగ్లీష్ తర్వాత కూడా హిందీ మాట్లాడే జనాభా శాతం ఎక్కువ. ఖచ్చితంగా మన భారతీయ భాషే కదా, దాన్ని నేర్చుకుంటే తప్పేంటి? నీకు ఇష్టం లేకపోతే ఇంకో భాష నేర్చుకో. నేను బలవంతంగా నేర్చుకోమని ఎవరు చెప్పట్లే. బలవంతంగా నేర్చుకోవాలా తప్పదో అనేటువంటి చేస్తే తప్పు, అంతేగాని నేర్చుకోమంటావు తప్పేంటి? అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. దాన్ని కూడా వక్రీకరించారు. ఏంటంటే నేర్చుకోకపోతే మానేసుకో, నష్టం ఎవరికి నష్టం జరుగుద్ది? ఈ రోజున నేను ఇందా చెప్పిన ఉదాహరణ, ఉద్యమం సమయంలో హిందీ రాక తెలుగు వాళ్ళు చాలా నష్టపోయాం. తెలంగాణ వాళ్ళు లాభపడ్డారు హిందీ వచ్చి. అంటే హిందీ అంటే ఏదో ఉర్దూ మిక్సింగ్ చేసైనా. ఏంటంటే భాష నేర్చుకోవడంలో తప్పు కాదు కదా. కమ్యూనికేషన్ ఎంతమందితో మాట్లాడగలిగితే పివి నరసింహ గారు మనం గొప్పగా ఎందుకు చెప్పుకుంటామండి? ఆయనకి 14 భాషలు ఎన్నో వచ్చు, అన్ని భాషలు మాట్లాడగలడు, గొప్ప పాండిత్యం అనేటువంటి భాష ఎందుకు మాట్లాడుకుంటాను, గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం? అనేక రకాల భాషలు ఆయనకు వచ్చు కాబట్టి.
ఆ భాషలు ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది, అంత కరస్పాండెన్స్ పెరుగుద్ది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెరుగుద్ది, తప్పేం లేదు కదా. దాన్ని కూడా ఉపయోగించుకుని రాజకీయాలు చేస్తే మాత్రం నష్టపోయేది మనమే తప్ప మరొకటి కాదని విషయం మాత్రం ఆయన చెప్పాడు. అంటే నేను అన్ని జాతీయ రాజకీయాలు కావచ్చు, ఈ విషయాలు కావచ్చు, అది కూడా దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తులు చేయగలరు తప్ప సాధారణ వ్యక్తులు చేయలేరు. సాధారణంగా ఉన్న రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వచ్చే ఎలక్షన్స్లో ఎలాగా, ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎన్ని సీట్లు గెలవాలి, ఏ విధంగా అధికారం రావాలని ప్రయత్నం చేస్తారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మించిన నాయకుడు మరొకడు లేడు. చూశారు కదండి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కోసంపేట శ్రీనివాస్ గారు మనతో ఏ విధంగా చర్చించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా. మరో కంట్రీతో మళ్ళీ కలుద్దాం. చూస్తానే ఉన్నాను టీవీ 24.